హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. దొండకాయ ఫ్రైని ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు కాంబినేషన్స్ కానీ, రసం కాంబినేషన్స్ కానీ, లేదా అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. దొండకాయ కర్రీని ఇలా చేశారంటే చాలా రుచిగా, చాలా టేస్టీగా వస్తుందండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని కడిగి కట్ చేసుకొని పెట్టుకోండి. అందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకోండి. ఒకసారి కలపెట్టుకొని ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. దొండకాయ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎంత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని కొంచెం టైం పడుతుందండి. నిదానంగా దొండకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. దొండకాయ ముక్కలు ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలన్నా ఎలా అయినా లేటే అవుతుంది. కొంచెం నిదానంగా ఇలా మొత్తం మగ్గిపోయిన దాకా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత చూసారు కండి, మనం కొంచెానికి సగానికి బాగా మగ్గిపోతుందండి. ఎప్పుడైనా ఫ్రైలల్లో కొంచెం ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలండి. మరీ ఎక్కువ ఉండనవసరం లేదు. ఒక 5 వెల్లుల్లిని ఎచ్చపచ్చగా దంచుకోండి. రోట్లో దంచుకొని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని చిటపటలాడే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి ఈ కాంబినేషన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ధనియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా రెట్టింపు అవుతుందండి. ఫ్రైకి చాలా బాగుంటుంది. అందులోకి మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. ఈ స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కారం అంతా ఆ ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు దొండకాయ కర్రీ అనేది అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో దొండకాయ ఫ్రైని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి చేసుకొని కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చితే కనుక చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దొండకాయ కర్రీ అనేది చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మా కర్రీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి.